అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఫస్ట్ న్యూస్ ఓపెన్ కానీ ఓకే సార్. ఈరోజు 1వ తారీఖు అంటానే ఎవరైతే మనకి ఓల్డ్ ఏజ్ పెన్షన్దారులు కానివ్వండి, దివ్యాంగులు కానివ్వండి, లేకపోతే మెడికల్గా కొంత ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఎప్పుడు 1వ తారీఖు వస్తుందా మా పెద్ద కొడుకు కానివ్వండి, లేకపోతే మా యొక్క సోదరుడైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషులను మా ఇంటికి పంపించి పెన్షన్ ఎప్పుడు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వర్గాల ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడే మా అక్క పెద్దామ ఉంది. ఆమె నేను అడిగాను, అమ్మ మీకు ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ ఇస్తున్నారంటే పెన్షన్ 1వ తారీఖు మాకు టెన్షన్గా మాకు తీసుకొచ్చి ఇస్తున్నారని చెప్తా ఉన్నారు. ఆమె ఎంత సంతోషంగా చెప్తుందనంటే 1వ తారీఖు నాడు మాకు పెన్షన్ ఇవ్వడం అనేటువంటిది 4,000 గత సంవత్సరం కాలం నుంచి మాకు ఖచ్చితంగా మాకు అందుతుందని చెప్తా ఉన్నారు. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో సంక్షేమం కానివ్వండి, అభివృద్ధిని కానివ్వండి ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన మాట ప్రకారం అమలు చేస్తూ ఉన్నారు. ఈరోజు పెన్షన్ ఒకటే కాదు, రాష్ట్రంలో మనకి పేదవాళ్ళకి పట్టెడన్నం పెట్టేటువంటి అన్న క్యాంటీన్లు, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా తల్లులకి సంవత్సరానికి దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం. అదే కాదు, నిన్న జూన్ 12వ తారీఖు నాడు తల్లికి వందనం కార్యక్రమం. రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఆ కుటుంబంలో చదువుకునేటువంటి పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి వారికి 15,000 రూపాయలు వేసేటువంటి కార్యక్రమాన్ని ఇచ్చి, రేపు ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణమే కాకుండా అదే రోజు ఆటోలు నడుపుకునేటువంటి వ్యక్తులకి 10,000 రూపాయలు వేసేటువంటి కార్యక్రమమే కాదు, ఇదే కాకుండా మనకి నిరుద్యోగ యువతి యువకులకి నిరుద్యోగ భృతి ఇచ్చేటువంటి కార్యక్రమం. అన్నదాత సుఖీభవ ద్వారా కేంద్ర ప్రభుత్వం వారి వాటాగా 2,000 ఎప్పుడేస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 5,000 రూపాయలు, మొత్తానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొత్తాన్ని కలిపి 20,000 రూపాయలు రైతులకు అందించేటువంటి కార్యక్రమం. ఒకవైపు గడిచినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని ఆర్థికంగా అన్ని విధాలుగా ఇబ్బందుల పాలు చేసి రాష్ట్రానికి ఎటువంటి ఆదాయ వనరులు లేని రాష్ట్రంగా తయారు చేసిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని రెట్టింపు చేశాడు. అభివృద్ధి అయితే గడిచిన ప్రభుత్వంలో అభివృద్ధి మచ్చుతున్నకు కూడా కనిపించలేదు, అభివృద్ధి జాడే లేదు. వచ్చినటువంటి సంవత్సర కాలంలో మా గిద్దలూరు నియోజకవర్గంలోనైతే రోడ్లకు కానివ్వండి, లేకపోతే మాకు ఇక్కడ ఎడవల్లి దగ్గర లెదర్ పార్క్కి సంబంధించిందే కాదు, ఎస్సీ హాస్టల్ నూతన భవనాలు నిర్మించేటువంటి విషయమే కాదు, లేకపోతే మాకు సగిలేరుకు సంబంధించి ఏదైతే ఇక్కడ మునక వస్తే నేను నిలబడినటువంటి ప్రాంతము ఇదంతా మునిగిపోతే ఇక్కడ ప్రజలు నిద్రలేని రాత్రులు గలుపుతారు వర్షాకాలం వచ్చిందంటే. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు 38 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించారు. అతి త్వరలో టెండర్లు పిలువబోతున్నారు. ఈ ప్రాంత ప్రజలకి ఎటువంటి వారు టెన్షన్ పడకుండా సుఖంగా ఉండగలిగేటువంటి చేస్తున్నారంటే ఇది ఈ యొక్క రాష్ట్రంలో అభివృద్ధి ఏ స్థాయిలో జరుగుతుందో, గిద్దలూరు నియోజకవర్గంలో అభివృద్ధి ఏ స్థాయి జరుగుతుందో ఈ యొక్క ఉదాహరణ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే కాకుండా టౌన్ లో గిద్దలూరు నగర పంచాయతీని గ్రేడ్ 2 మున్సిపాలిటీగా మేము అప్గ్రేడేషన్ చేయించాం. దీని ద్వారా నిధులు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇదే కాకుండా 160 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించడానికి నేను టెండర్లు కూడా పిలిపించాను. అలాగే ప్రతి గ్రామ పంచాయతీలో సురక్షితమైన త్రాగునీరు అందించడానికి 270 కోట్ల రూపాయల నిధులను కూడా నేను మంజూరు చేయించాను. అలాగే బాపినేనిపల్లి నుంచి కంబానికి డబల్ రోడ్డు కానివ్వండి, కోనపల్లి నుంచి బేస్తవారిపేటకి డబల్ రోడ్డుకి కానివ్వండి, ముఖ్యమంత్రి గారు 42 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారు. ఖమ్మం చెరువు ఆధునీకరణకి నిధులు మంజూరు చేశారు. వీటన్నిటికంటే ముఖ్యం, గిద్దలూరులో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు పార్కులు లేవు. నగర వనం కింద గిద్దలూరుకి ముఖ్యమంత్రి గారు మంజూరు చేశారు. 18 ఎకరాల్లో నగర వనాన్ని కూడా అభివృద్ధి చేయబోతున్నాను.
టౌన్ కి పార్క్ కూడా 2 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు. నిన్ననే మేము మున్సిపల్ మీటింగ్ లో కూడా రోడ్ల కోసం 3 కోట్లు, మరలా 1,70,00,000. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వం అభివృద్ధి చేయదలుచుకుంటే దానికి మార్గాలు ఎన్నో ఉంటాయి. గడిచిన ప్రభుత్వంలో ఇవన్నీ జరిగాయని అడుగుతా ఉన్నాను. చేయకుండా మళ్ళా రోడ్లు పట్టుకొని తిరుగుతూ మీరు అబద్ధ హామీలు అని చెప్పారని చెప్తున్నారు. ఏవి అబద్ధ హామీలు? పెన్షన్ ఇవ్వడం అబద్ధమా? అన్న క్యాంటీన్లు పెట్టడం అబద్ధమా? లేకపోతే దీపం పథకం కింద కనెక్షన్లు ఇవ్వడం అబద్ధమా? లేకపోతే గనక తల్లికి వందనం ఇవ్వడం అబద్ధమా? ఏది అబద్ధమని అడుగుతున్నాను. మీరు అబద్ధం, మీరు చేసేటువంటి ప్రచారం అబద్ధమని నేను మరలా చెప్తున్నాను. ప్రతిపక్ష పార్టీలంటే మంచి చేసేదాన్ని సమర్థించండి, తప్పుంటే మీరు ఏలెత్తి చూపండి. కానీ మంచిని తప్పుగా మీరు చిత్రీకరించాలంటే రాష్ట్ర ప్రజలు సంసిద్ధంగా లేరు. మీ అబద్ధపు మాటలు వినేదానికి తెలియజేస్తూ ఈ రోజు నియోజకవర్గంలో ఈ రోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి నేను శాసనసభ్యుడిగా ప్రతి ఇల్లు తిరిగి అందించడం జరుగుతూ ఉంది. వాళ్ళ యొక్క సంతృప్తిని కూడా చూస్తున్నామని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమానికి ప్రజల యొక్క ఆశీర్వాదం, ఇటువంటి పెద్దమ్మల అందరి యొక్క ఆశీర్వాదం ఉందని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.